హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతికి ప్రవేశాలు అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 సంబంధించింది. ఓకేనా, ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వాళ్ళని తెలుసుకుందాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ ఇయర్ 2026లో 6th క్లాస్, అంటే ఇప్పుడు ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వీడియోను పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇది మనం చూసినట్లయితే మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ నవోదయ విద్యాలయ సమితి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 అని కూడా జరిగింది. 2026-27 నెక్స్ట్ ఇయర్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 29 జూలై వరకు జరిగింది. ఇక్కడ 2026 పడాలి, కానీ ఇక్కడ మిస్ అయినట్టుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రాస్పెక్టస్, ఇక్కడ రిజిస్ట్రేషను, ప్రింట్ రిజిస్ట్రేషను నెంబర్ మర్చిపోతే, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు, ఇక్కడ మీ బ్లాక్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవ్వడం జరిగింది. ముందుగా మనము ప్రాస్పెక్టస్ చూద్దాం. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది ప్రాస్పెక్టస్ అండి. సో మనకు ఒక్కసారి నవోదయాల సీట్ వస్తే కనుక 6th క్లాస్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నార్మల్గా కొంచెం అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఇయర్లీ 1000 ఎంతో ఉంటుంది. ఇక స్కూలు మనకు బాగుంటుంది, హాస్టల్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది, ఏ టు జెడ్ అండి. నవోదయాలు చదివామంటే ఆల్మోస్ట్గా ఒక జాబ్లో జాయిన్ అయినట్టు అనుకుంది. ఎందుకంటే స్పోర్ట్స్ పరంగా కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, ఆల్ ఇన్ వన్, అంటే గేమ్స్, స్పోర్ట్స్, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు చాలా బాగా జరుగుతుంది. ఇది చూడండి. ఓకే, ఇది మనం చూసినట్లయితే 1986లో స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, మాకు ఇక్కడ చూసినట్టు 6 సెంటర్ ఫీ అన్నారు. అది మన అలా ఇయర్లీ కొంచెం ఫీ అయితే ఉంటుంది. నార్మల్గా ఒక 1000-2000 వరకు, అంతకంటే ఎక్కువ ఉండదండి. రైట్, హిందీ టు నాన్ హిందీస్, అంటే ఎట్లా అంటే మనకు సౌత్ వాళ్ళని నార్త్కి, నార్త్ వాళ్ళని సౌత్కి ఇలా మనకు చేంజ్ చేస్తూ చదివిస్తారండి. మంచి ఆపర్చునిటీ అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 13+2 దాదాపు 15 స్కూళ్ళు అయితే ఉన్నాయి. మరి తెలంగాణ సంబంధించి చూసినట్లయితే మనకు చాలా తక్కువ ఉన్నాయి, 9 ఉన్నాయి. ఓకే, మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియాలో 654 స్కూల్స్ అయితే ఉన్నాయి. స్కూల్స్ కమ్ కాలేజీలు, అందులోనే స్కూల్ ఉంటుంది, అందులోనే కాలేజ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే December 13th, 2025 11:30కి ఉంటుందండి. ఓకేనా, ఇంకొక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే కొంతమందికి ఈ డేట్లో పెట్టారు, కొందరికి 11th April 2020. ఇది ఎక్కడ జమ్మూ కాశ్మీర్, మేఘాలయ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకు అప్పుడు పెట్టారండి. లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ 29 జూలై 2025. ఓకేనా, ఓకే, లాస్ట్ డేట్ 29 జూలై వరకు ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ ఒకటి, తర్వాత సిగ్నేచర్ పేరెంటు, సిగ్నేచర్ క్యాండిడేటు, ఆధార్ డీటెయిల్స్, రెసిడెన్స్ సర్టిఫికేటు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. ఓకే, మళ్ళీ చూసుకోండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ పేరెంటు, సిగ్నేచర్ క్యాండిడేటు, ఆధార్ డీటెయిల్స్, రిటర్న్ సర్టిఫికేటు, బోరఫా కూడా అవసరం ఉంటుంది అనుకుంటున్నాను, తీసుకోవడం బెటరు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఎక్కడ మనది బ్లాక్ అనేది ఇవ్వాలి, లేకపోతే మరి క్యాన్సిల్ అయిపోతుంది ఎగ్జామ్ రాయడానికి ముందు అప్లికేషను. ఓకే, మోడిఫై చేయడానికి ఏం ఛాన్స్ లేదు. అప్లై చేసుకుని జాగ్రత్తగా ఉపయోగం బెటర్ అండి. రైట్, జెండర్, ఏరియా, డిజబిలిటీ, మీడియం అన్నీ కూడా కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, మనకు నవోదయ మనకు ఏమంటారు హాల్ టికెట్స్. ఓకే, ఒకరు మనకు రాకపోతే కనుక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కన్వెస్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది, తీసుకోవచ్చు అక్కడ నుంచి కూడా. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే హూ ఈజ్ ఎలిజిబుల్ చూడండి. ఇక్కడ ఎవరంటే ఇప్పుడు ఎవరైతే మనకు 5th చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఓన్లీ ద బోనఫైడ్ రెసిడెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్డ్, అంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఖచ్చితంగా బోనఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 5th క్లాస్ చదువుతున్నట్టు ఆ డిస్ట్రిక్ట్లో 5th క్లాస్ చదువుతున్నట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ వచ్చేసి ఏమంటున్నారంటే బర్న్ బిఫోర్ 1/5/2004 నుంచి
31/7/2000 మధ్య ఉండాల్సి ఉంటుందండి. ఓకే, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇంక్లూడింగ్ దోస్ హూ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అందరూ కూడా. సో 2014 నుంచి 2016 జన్మించి ఉండాల్సి ఉంటుంది. ఓకే, అడ్మిషన్ టు క్లాస్ మస్ట్ బి అండ్ పాస్డ్ క్లాస్ 3rd 4th 5th. ఓకేనా, గౌట్ కానీ గౌటెడ్ కానీ ఇక్కడ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బోనఫైడ్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రూరల్ క్యాండిడేట్స్కి 75% సీట్స్ రూరల్ వాళ్ళకి, 20% అర్బన్ వాళ్ళకండి. సో మంచి ఆపర్చునిటీ, ముఖ్యంగా ఇది పెట్టిందే వాళ్ళ కోసం, రూరల్ వాళ్ళకి, గ్రామీణ ప్రాంతం వాళ్ళ కోసం. అర్బన్ క్యాండిడేట్స్ ఈవెన్ ఏ సింగిల్ డే సెషన్ క్లాస్ అంటే ఇది ఎక్కడ అంటే మీరు 3rd 4th 5th ఒక్కరోజు కూడా మీరు అంటే పట్టణాలు చదివితే వాళ్ళకు మనకు రూరల్ ఫెసిలిటీ వర్తించదు. అది చూసుకోండి ఒకసారి. ఇక రిజర్వేషన్ సీట్స్ ఎట్లుంటాయంటే ఎస్సీకి 15, ఎస్టీకి 7.5 ఇట్లా మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకారం ఉంటాయి. ఓకే, ఇక డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే బోనఫైడ్ కావాలి, రెడ్డెస్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ. ఓకే, ఈ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే సేమ్ అండి. ఓకే, మీకు ఎగ్జామ్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, అర్థమెటిక్ టెస్ట్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్, లాంగ్వేజ్ టెస్ట్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మొత్తం 2 hours 180 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ లేదు, అన్నీ పెట్టేస్తే బెస్ట్ అండి. ఓకేనా, రైట్, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. రైట్, బ్లూ కానీ బ్లాక్ పంపిన వాడాల్సి ఉంటుంది ఈ విధంగా ఫుల్గా. ఓకేనా, ఇక్కడ ఒక్కొక్క దానికి 1.5 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి అన్నీ పెట్టేస్తే ప్లస్ పాయింట్ అవుతుంది. సో మనం ఇప్పుడు తెలుగు మీడియం రాయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా మనకి ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుందండి, మెంటల్ ఎబిలిటీ. ఓకే, ఇక నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క మెథడ్ ఒక టైప్ ఉంటుంది. రైట్, బెస్ట్ ఇది అర్థమెటిక్. ఓకే, లాంగ్వేజ్ టెస్ట్ ఇవి ఉంటాయి. సో చదువుకోవచ్చు ఒకసారి మీరు. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి, ఏమైనా డౌట్ ఉంటే మొత్తం చదువుకోవచ్చు ఒకసారి. సో నెక్స్ట్ చూసినట్టు మనకి ఇక్కడ ఉంది రిజిస్ట్రేషన్. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్లో మీరు 5th క్లాస్ చదువుతున్నారా ఇప్పుడు ఈ ఇయర్లో అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు రాసిందా అంటే నో అని పెట్టాల్సి ఉంటుంది. ప్రాస్పెక్టస్ చదివారంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ అటెండెన్స్ క్లాస్ సేమ్ అంటే ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. తర్వాత ప్రమోట్ అయ్యారా 4th క్లాస్ అంటే ఎస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. డూ హ్యావ్ ఆధార్ నెంబర్ అంటే ఎస్, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత అప్లికేషన్ అది అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా. ఓకేనా, ఇక ఈ అప్లికేషన్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకున్నప్పుడు క్లిక్ హియర్ అప్లికేషన్ కంప్లీట్ తర్వాత ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రింట్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్ ఎంటర్ చేసి సైన్ అంటే ప్రింట్ తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ షో చేస్తుందండి. ఈ విధంగా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో మీకు బ్లాక్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్ చేయ కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు ఇది మీరు చూసుకోవచ్చు. బ్లాక్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, కృష్ణా జిల్లాలో గుడివాడ బ్లాక్లో గుడివాడ అర్బన్ రూరల్ వస్తుంది, పెదపారపూడి, నందివద, ఇట్లా జగ్గాయపేట వాసవి. సో ఈ మండల్స్ ఏ బ్లాక్లో వస్తాయని చూసుకొని కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డిస్టిక్లో ఉంది, ఫస్ట్ మీ డిస్టిక్, మీ స్టేట్ పేరు ఏంది, డిస్టిక్ కోడ్ ఏంది, తర్వాత మీ డిస్టిక్ పేరు ఏంది చూసుకోవాలి. డిస్టిక్ బైఫర్కేషన్ తర్వాత ఏది అయిపోయింది, ఇక్కడ బ్లాక్ ఏంది, మీ మండల్ ఏ బ్లాక్లో ఉంది, అది కరెక్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదే విధంగా తెలంగాణ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నార్కర్నూలులో తాడూరు, టేకపల్లి, బిజినేపల్లి ఉంది ఈ బ్లాక్లో. ఆందోళ్ బ్లాక్లో ఆందోళు, వెట్టిపల్లి, పులకల్, చోటాపూర్ ఉంది. ఇట్లా మీ బ్లాక్, డిస్టిక్ కోడ్ ఇవన్నీ చూసుకొని పెట్టాల్సి ఉంటుంది జాగ్రత్తగా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.